నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం నా పేరు సుమలత వార్తలు ముందుగా హెడ్లైన్స్ అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారు ఈటెల రాజేందర్ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు ఇక డీటెయిల్స్ చూస్తే అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. యుఎస్ క్యాపిటల్లో నిన్న రాత్రి ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ట్రంప్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో స్టేజ్పై ట్రంప్ తన సతీమణి అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్తో కలిసి డ్యాన్స్ చేశారు. ట్రంప్ తన చేత్తో కత్తి పట్టుకొని డ్యాన్స్ చేసి అలరించారు. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సిఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. 2047 కల్లా అభివృద్ధిలో భారత్ టాప్ 1లో ఉంటుందన్నారు. Blessed with abundant natural resources and thriving industries, it holds immense potential to drive India's economic growth of the future. Guided by the vision of Honorable Chief Minister of Andhra Pradesh, Mr. N. Chandrababu Naidu, the Federation of Indian Industry, in partnership with the state government, has formed a task force on economic development for Swarna Andhra Pradesh at 2047. Chaired by the Honorable Chief Minister and co-chaired by Mr. N. Chandrasekhar, Executive Chairman of Tata Sons, the task force is crafting a blueprint to accelerate the state's economic growth. Amaravati will make hub for all this knowledge economy, public policy creation, everything. We are having two advantages. One is information technology, which is the backbone for knowledge economy. Second one, demographic dividend. Third one, youngsters. Because youngsters are entrepreneurs. As part of this initiative, CII, in partnership with the Andhra Pradesh government, is establishing the CII Center for Global Leadership on Competitiveness, or GLC, in Amaravati, the state's capital. The center's vision is to develop globally competent leaders, driving innovation, sustainability, and excellence across industries. Its mission is to transform India's leadership landscape through education, skill development, advisory services, and strategic global partnerships by transformative training programs, building on cutting-edge topics, global and industry collaborations. Key focus areas of the center include
advisory services, global best practices. CII and the Government of Andhra Pradesh invite international institutions and organizations to engage, participate, and collaborate with the Center for Global Leadership on competitiveness in shaping future leaders to drive global innovation and excellence. కొందరు వ్యక్తులు దొంగ పత్రాలు సృష్టించి పేదల ఇళ్లను లాక్కుంటున్నారని భాజపా ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశీల నగర్లో మంగళవారం ఈటెల పర్యటించారు. బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దళారుపై ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనపై చేయి చేసుకున్నారు. ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ మండిపడ్డారు. కొందరు అధికారులు బ్రోకర్లకు కమ్ము కాస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ గుర్తించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న ఆరుంధతి నగర్లో, బాలాజీ నగర్, జవహర్ నగర్లో ఇట్లే చేస్తే మేము పోయి వచ్చినాం. పేదల వాళ్ళు 40 గజాలు 60 గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదల వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్ వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి. 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్లు తప్ప, నా ఇండ్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు, మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సారు ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్లు పెడతా ఉన్నారు. నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చారు. 1985 ఆనాడు ఇక్కడ ఎకరం 10,000 రూపాయలు 5,000 రూపాయలకి ఎకరం ఉండే. ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ చేస్తే కొనుక్కున్నారు. వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలా 32 డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు. ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి, రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి, చెట్లు కంచెలున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడి ఆమెను కట్టుకొని మెల్లమెల్లగా జాగాల ఖరీదు పెరుగుతున్నప్పుడు, వాళ్ళకు 4 పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలి గ్రామ పంచాయతీ ఉన్నంత వరకు, మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి. కానీ కొత్త ఈ గ్రామ పంచాయతీ పాలక మండలు వాళ్ళ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్ ఇస్తలేరు. అంటే కంచే చేరును మేసినట్టుగా ఏ పేదలకైతే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకుంటే చేయాలి ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా నిషేధించింది. పర్మిషన్ ఇస్తలేదు. ఇవాళ కట్టుకునేటువంటి వాటికి కూలగొడతా ఉన్నారు. కూలగొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు, కూలగొట్టి గుండాలు కూలగొడతా ఉన్నారు. ఇవాళ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నప్పుడు 2007లో ఒక చట్టం వచ్చింది. గ్రామ పంచాయతీ లేఅవుట్ లో ఐసీసీ కట్టుకోవద్దు, ఎల్ఆర్ఎస్ కింద మళ్ళీ రెగ్యులైజ్ చేసుకోవాలి. పాపం రెగ్యులైజ్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రభుత్వానికి రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు, ప్రభుత్వానికి పర్మిషన్ ఫీజులు కడుతున్నారు, అయినా కూడా కూలగొడతా ఉన్నారు. ఇవాళ నేను వచ్చి ఇక్కడికి కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. రామతీర్థంలో రాముడు విగ్రహం తల విరగ్గొట్టిన ఘటనలో A2 ముద్దాయిని సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సాయం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ముద్దాయికి 5 లక్షలు ఇవ్వడం అంటే వ్యవస్థకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారని, ఏం ప్రోత్సహిస్తున్నారని, అసలు నేరస్తులు ఎవరో తేల్చండి అని బొత్స ఘాటు విమర్శలు చేశారు. మీ పార్టీ తెచ్చుకోండి, 5 కాబట్టి 50 లక్షలు ఇచ్చుకోండి, అభ్యంతరులు ఎవరికి ఇచ్చుకున్నారు సార్, అది పార్టీ, అది సొంతం. సాక్షాత్తు
రామతీర్థంలో ఉన్న ఆ రాముడు తన నదికి ముద్దాయిగా ఉంటున్న వ్యక్తిని వచ్చి మీరు 5 లక్షల రూపాయలు ఇచ్చి దేన్ని ప్రోత్సహిస్తున్నారు? మీరు దేన్ని సమర్థిస్తున్నారు? ఏమిటి మీ ఆలోచన? ఏమిటి మీ ఉద్దేశం? నేను అడుగుతున్న సూటుగా అదే ఒకటే. కేసు ఫాల్స్ అయినప్పుడు ముందు కేసుని తొలగి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అది నిరాపరాధి అని చెప్పి ఆయనకి ఏదైనా సాయం చేసుకుని నిజంగా ఆయన నష్టం జరిగితే తప్పు కాదు. ఆ నేపథ్యంలో ఎవరైతే ఆ కేసు నుంచి పెట్టారో వాళ్ళ మీద మీరు ఆలోచించే చర్యలు తీసుకోండి. ఆ రోజు ఉన్న అధికారులు 1 to 10 ఎవరైతే ఉన్నారో అందరూ ఎవరైతే నిజమైన ఆ రోజు మా ప్రభుత్వం వచ్చి అసమర్థ ప్రభుత్వం అనుకుని మీరు అనుకుంటే మీరు సమర్థవంతులైతే మరి 7 నెలలు బట్టి మరి దర్యాప్తు జరిగి ఎందుకు మరి సరైన వ్యక్తుల్ని మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? పట్టుకోండి, పట్టుకోవాలి మీద చర్యలు తీసుకోండి. టర్కీలో జరిగిన ఓ ఘోర అగ్ని ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు. బోలో ప్రావిన్స్లో ఉన్న గ్రాండ్ కర్తాల్ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. 12 అంతస్తులు ఉన్న ఆ హోటల్లో తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు. హోటల్లో మంటల నుంచి తప్పించుకునే క్రమంలో దూకిన 2 బాధితులు కూడా మృతి చెందారు. అలాగే 32 మందికి గాయాలయ్యాయి. తిరుమల శ్రీవారిని సినీ నటి సంయుక్త, పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రావడం జరిగింది స్వామివారి దర్శనం కోసం. చాలా అద్భుతంగా జరిగింది. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. సార్ నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇప్పుడు తల్వారం సుమయ వస్తున్నాను. సో ఈ మంత్ ఎండింగ్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయ్యే ముందు స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చాను. చాలా హ్యాపీ.
నాన్నగారితో నాన్నగారు ఇప్పుడు యాక్చువల్లీ నాన్నగారు కథ రాస్తున్నారండి, రైటింగ్ స్క్రిప్ట్. సో నాది టైం ఉందండి, డాడీతో టైం ఉంది. సో ఇప్పుడు డాడీ గారు అయితే కథ రాస్తున్నారు, బట్ అది ఇంకా ఏ హీరో అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో వేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా తిరుపతిలో దర్శనం చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఏంటో తిరుపతి నాకు చాలా క్లోజ్, ఏం చెప్పాలో తెలీదు. బాలాజీ దర్శనం చేస్తే లైఫ్ చాలా బాగా జరుగుతుంది అని నా నమ్మకం. సో దిస్ ఇయర్ నాకు చాలా ఇంపార్టెంట్, చాలా మూవీస్ వస్తున్నాయి. సో నాకు మాత్రం కాదు, నేను నాతో పాటు వర్క్ చేస్తున్న అందరికీ చాలా మంచి ఒక ఇయర్ రావాలి అని కోరుకున్నాను. ప్రాజెక్ట్స్ 4-5 ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి. సో అన్నీ కలిసి బ్యాక్ టు బ్యాక్ వస్తుంది, రిలీజ్ అవుతుంది ఈరోజు. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా పరవాడలోని మెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్మికులు షిఫ్ట్కు వెళ్తున్న క్రమంలో ఏటీసీ సాల్వెంట్స్ ట్యాంక్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. కంపెనీలో వరుస ప్రమాదాలతో స్థానికులు, కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. రండి వెళ్ళిపోదాం. నల్గొండ పట్టణంలో రైతు మహాధర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. అయితే క్రమంలో భూపాల్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. ఇదేం దౌర్జన్యం? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పైన కూర్చుంటే వాళ్ళు చెప్తే మీరు పంపిస్తున్నారు. ఎవరు చెప్పారు? వాళ్ళు వస్తే మీరు ఇదేంటి? వాళ్ళు వచ్చి వాళ్ళు నిలబడ్డాను ఫస్ట్ వాళ్ళకి ఏం పని ఉంది? తీసుకోమ్మా. పరిశ్రమలు తీసుకురావాలన్నా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా ఒక్క చంద్రబాబుకే సాధ్యమని చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 7 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారని, వికసిత ఆంధ్రప్రదేశ్కు మార్గం సుగమం అయ్యిందని తెలిపారు. పరిశ్రమలు పెట్టాలన్నా, పెట్టుబడులు తీసుకురావాలన్నా, ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఒక్క ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారికి సాధ్యం. 7 నెలల్లో 4 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. విదేశీ పర్యటనకి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు గతంలో వెళ్ళినప్పుడు పెట్టుబడులు తెచ్చారు. అట్లాగే అనేక పరిశ్రమలతో చంద్రబాబు గారు, లోకేష్ గారు చేసినటువంటి చర్చలు ఫలవంతమైనవి. పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. 7 నెలల్లో
4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటే ఏ రాష్ట్రంలో వచ్చినాయా? ఇది వికసిత్ ఆంధ్రప్రదేశ్కి, స్వర్ణాంధ్రప్రదేశ్కి మార్గం సుగమమైంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.